హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ కొత్తిమీర మినుముల పచ్చడి. ఈ రెసిపీ సింపుల్గా తయారవ్వడమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ కొత్తిమీర మినుముల పచ్చడి మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. రైస్, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి దేనికైనా బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట గోలీ సైజ్ చింతపండు 100 ml వాటర్ పోసి గుజ్జు చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 50 గ్రాములు మినప్పప్పు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఉద్దిపప్పు ఏమాత్రం మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత 10 మీడియం సైజ్ ఎండుమిర్చి వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ కొత్తిమీర కట్ట బాగా కడిగి కట్ చేసుకున్నవి అందులో వేసుకొని మరో నిమిషం పాటు వేపుకోవాలి. మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ రకంగానే వేపుకోవాలి. ఏమాత్రం మాడినా రుచించదని గుర్తుంచుకోవాలి. తర్వాత కాస్త ఇంగువ పొడి చల్లుకొని ఓసారి బాగా కలిపి ఓ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న దినుసులన్నీ అందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని చింతపండు నీళ్లు పోసుకొని ఎక్కువ బరకగా కాకుండా ఎక్కువ నున్నగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఓ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఓ 50 ml వాటర్ పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు బాగా చిట్లే వరకు అలాగే ఉంచుకొని ఓ రెమ్మ కరివేపాకు, చిన్న సగం ఉల్లిపాయ తరుగు వేసుకొని 1/2 నిమిషం పాటు అలాగే ఉంచుకొని కొత్తిమీర మినుముల పచ్చడికి తాలింపు వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర మినుముల పచ్చడి రెడీ. ఈ పచ్చడి దేనికైనా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Don't forget to subscribe Amma Nenu OTV YouTube channel. Thank you for watching. Tata.